హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. టుడే బ్రేక్ఫాస్ట్ నేను సగ్గుబియ్యం కిచిడి చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగానే ఒక 1 అవర్ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. అది పక్కన పెట్టుకొని పల్లీలు కూడా వేయించి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. నానిన సగ్గుబియ్యంలో పల్లీల పొడి, నువ్వుల పొడి కలిపి పక్కన పెట్టుకోవాలండి. నువ్వుల పొడి వేస్తున్నానండి. ఇంతకుముందు పల్లీల పొడి కూడా వేసాను. ఈ రెండు కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే పోపుకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఆయిల్ కూడా వేసి పోపు కావాల్సినవన్నీ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఈ ఫ్రై అయ్యేలోపు నేను సౌందర్యలహరిలోని 9వ శ్లోకం చెప్తానండి. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. పోపు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ అయిపోగానే పక్కన పెట్టుకొని ఇప్పుడు పెరుగులో కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసి రైతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం కిచిడికి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.